నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. భారత అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకం. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. ఏళ్ల సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 13.50 లక్షల డ్రైనేజీ పనులకు శ్రీకారం. తడిగుడ్డతో గొంతులు కోయడం టీడీపీ నైజం. స్త్రీమూర్తిని వివస్త్రను చేయడం దారుణం. అమరావతిలో ఎయిర్పోర్ట్ అటకెక్కినట్టేనా? కూటమి ప్రభుత్వం పేక మేడలా కూలడం ఖాయం. జగన్ 2.0 పోస్టర్ ఆవిష్కరణ. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరద్ర. జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ అభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం అభినందనీయమని అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో జిల్లా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ స్టార్ 2026 కార్యక్రమంలో ఇటీవల 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశం విజ్ఞానానికి పుట్టినిల్లని అన్నారు. విద్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మౌలిక వసతులు, తరగతి గదుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. నేడు విద్యా ఫలితాల్లో బాలికలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, బాలురు కూడా వారితో పోటీ పడి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను జీవన విధానంగా అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. ఈ విజయానికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విద్యార్థులు ఎప్పటికీ మరువరాదని అన్నారు. ఇదే విజయాన్ని అంతిమ గమ్యంగా కాకుండా తొలి మెట్టుగా భావించి మరింత ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. దృఢ సంకల్పం, కృషి, పట్టుదలతో పాటు నైతిక విలువలను అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఒకే వేదికపై ఇంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడం సంతోషకరమని అన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని కొనియాడారు. కృషి, పట్టుదలతోనే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలను చేరుకోవచ్చునని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకుని సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ మాట్లాడుతూ కృషి, సాధన, పట్టుదల ఫలితంగానే విద్యార్థులు ఈ గౌరవాన్ని అందుకున్నారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు విద్యాశాఖ నివేదికను సమర్పిస్తూ 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 142 మంది విద్యార్థులను జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో ఓసీ 54 మంది, బీసీ 47 మంది, ఎస్టీ 19 మంది, ఎస్సీ 19 మంది, సిడబ్ల్యూఎస్ఎన్ 3 ఉన్నారని వివరించారు. బాలికలు 83 మంది, బాలురు 59 మంది ఎంపికయ్యారని తెలిపారు. జిల్లా పరిధిలోని 22 మండలాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. నల్లజర్ల, రాజమహేంద్రవరం మండలాల నుంచి
అత్యధికంగా 9 మంది చొప్పున విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఐ శారద మాట్లాడుతూ, ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 43 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మలు 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 142 మంది, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన 43 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మెడల్, ప్రశంసా పత్రం, నగదు బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి, భారతీయ సంస్కృతి, విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ విశేష ఆదరణ పొందింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభ, వివిధ విద్యా కార్యక్రమాలను ప్రతిబింబించే ఛాయాచిత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, విద్యా సదుపాయాలు, ఉపాధ్యాయుల కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా స్థానిక ప్రజలను వేధిస్తున్న సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. స్థానిక 39వ డివిజన్ లింగంపేట 2వ వీధిలో 13.50 లక్షల రూపాయలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 39వ డివిజన్ లో ఇప్పటికే 2.60 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో 52 లక్షల విలువైన పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ పనులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక నాయకుల ప్రతిపాదనల మేరకు చేపడుతున్నామని చెప్పారు. లింగంపేటలోని దేవాలయం వద్ద కల్వర్ట్ ఎత్తు పెంపు, రోడ్డు ఎత్తు పెంపు వంటి పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ ప్రదీప్ ప్రతిపాదించిన మరో 3 ప్రాంతాల్లో కూడా
అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దాదాపు 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని 1.80 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించాయని, త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. 39వ డివిజన్ను నగరానికి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2,60,00,000 పనులు పూర్తి చేసుకున్నాం. 2,60,00,000. అది కాకుండా మరొక 52 లక్షలు ప్రారంభించుకోవాలి. అందులో 13.5 లక్షలు ఈ రోజున పని ప్రారంభించుకుంటున్నాం. లింగంపేట 2వ వీధి డ్రైను, అలాగే మా పుష్పగా అక్కడ ఒక దేవాలయం ఉంది, ఆ కలవట హైట్ పెంచడం, రోడ్ హైట్ పెంచుకోవడం. అలాగే ఈ రోడ్డు కేవలం మా మామగారి ప్రతిపాదన మేరకు ఇది జరుగుతూ ఉంది. మా మామగారి ప్రతిపాదన మేరకు అంటే మేమేమో చేయించేసుకుంటాం అనుకోకండి. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఆవిడ ప్రశ్నించి ఈ రోజున 13.5 లక్షలతోటి డ్రైన్ వేయించుకుంటా ఉన్నారు ఈవిడి. అలాగే దీంతో పాటు ఆనాడు ఇన్ఛార్జిగా ప్రదీప్ గారు మరొక 3 ప్రాంతాలు కూడా ప్రతిపాదించారు. అక్కడ అన్ని విచిత్రాలు ఏంటంటే అన్ని 20 సంవత్సరాల నుంచి పనులు అవ్వకుండా అలా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి అవ్వని పనులన్నీ కూడా ఇప్పుడు ఈ వార్డులో చేసుకుంటున్నాం. అలాగే పుష్కరాలకి మరొక 1,80,00,000 కూడా ప్రతిపాదనలు పెట్టారు, శాంక్షన్ కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా 39వ వార్డు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఇది ఒక రోల్ మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేక మేడలా కుప్పకూలడం ఖాయమని, తడిగుడ్డతో గొంతులు కోయడం టీడీపీ నైజమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రం తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ, టీడీపీ నాయకుడు ఒక స్త్రీమూర్తిని వ్యవస్థగా చేయడం దారుణమని, దీన్ని బట్టి వారి నైజం ఏంటో అర్థమవుతోందని అన్నారు. సీసీ కెమెరాలు లేకపోతే ఈ దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చేది కాదన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి ఇంతకంటే ఏం చేతనవుతుందని నిలదీశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత అనాగరిక చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు మళ్లీ తమ వైసీపీని గొడ్డలి పార్టీ అంటున్నారని, వెన్నుపోటుతో పుట్టిన పార్టీ అదేనని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యున్నతమైన సిబిఐ, ఈడీ వివేకానందరెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు. ఈ కేసులో దస్తగిరి తరపున సిద్ధార్థ లోధ్రా వాదనలు వినిపిస్తున్నారని, దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు. సిద్ధార్థ లోధ్రా చంద్రబాబు పర్సనల్ లాయర్ అని, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడానికే వైసీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 1,00,000 కోట్లు అంటూ ఆరోపణలు చేశారని, చివరికి అది ఏమైందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. పదే పదే తాడేపల్లి ప్యాలెస్ అంటూ జగన్ పై బురద జల్లుతున్నారని, ఆ ఇల్లు సాధారణంగానే ఉంటుందని, హైదరాబాద్ లో చంద్రబాబు ఉంటున్న ఇల్లు మాత్రం బకింగ్హామ్ ప్యాలెస్ ను తలపిస్తుందని, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు వీడియోల్లో ఆ ఇల్లు చూశామని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామని ఇచ్చిన హామీ ఏమైందని, ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ లో అక్కడ 50,000 ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని,
దానిలో 2000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. సాక్షాత్తు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు ఈ పార్టీకి చెందిన వ్యక్తే ఉన్నారని, నిధులు మంజూరు చేయించుకొని ప్రధాని మోదీతో మాట్లాడి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కాపు ఎమోషన్స్ రెచ్చగొట్టి ఓట్లేయించుకున్నారని, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. 64 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, వారి వద్ద నుంచి 2000 చొప్పున పాఠశాలల నిర్వహణకు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అది కూడా స్వాహా చేసేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జగన్ 2.0 పోస్టర్ ను ఈ నెల 21వ తేదీన మోరంపూడి జంక్షన్ లో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా, అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. మోరంపూడి ఫ్లైఓవర్ ను వైసీపీ పాలనలో తాము నిర్మాణం చేస్తే కూటమి ప్రజా ప్రతినిధులు తాము చేశామంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప 2 ఏళ్లైనా ఇంతవరకు సర్వీస్ రోడ్లు వేయలేకపోయారని మండిపడ్డారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు క్రెడిట్ చోరీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఫ్లైఓవర్ కు సంబంధించిన వివరాల రికార్డులను తాను ఢిల్లీ నుంచి తెప్పించానని, అది మంగళవారం ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని అన్నారు. ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్నామని, కూటమి ప్రభుత్వం మెడలు వంచి సర్వీస్ రోడ్లు వేసేలా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్గని నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, మొప్పన ప్రభాకర్, మార్తి నాగేశ్వరరావు, మధ్య అప్పారావు, కాటం రజనీకాంత్, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, తిరగటి దుర్గారావు, ఆరే చిన్ని, దూర్వాసుల సత్యనారాయణ, కొండేటి సుధా, పొదిలపు నాగు, దత్త, కట్ట వెంకటేష్, నల్ల రామాంజనేయులు, రొక్కం త్రినాథ్, కొమ్మోజు దుర్గారావు, వట్టికుటి కృష్ణవేణి, అనురాధ, అనంతలక్ష్మి, దాడి శంకర్, కల్లి మురళి, సుందర్ సింగ్, రేగుల శ్రీధర్, గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి, గుత్తుల భాస్కర్, సయ్యద్ హాసన్, కొమ్మోజు దుర్గారావు, మార్గాని రాము తదితరులు పాల్గొన్నారు. మేం కట్టామని ఓ పక్కన చెప్తున్నారు. 2 సంవత్సరాలు దాటిందండి. 2 సంవత్సరాలు దాటినా కూడా సైడ్ రోడ్లు వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఫ్లైఓవర్ కింద నుంచి అప్రోచ్ రోడ్లు కూడా అటు బొమ్మూరు వెళ్ళే వైపు కానీ, ఇటు లాలా చెరువు వెళ్ళే వైపు కానీ కనీస పక్షాన ఆ అప్రోచ్ రోడ్లు ఫ్లైఓవర్ కిందను కూడా వేయలేని పరిస్థితులు. వీళ్ళ ఫ్లైఓవర్ కట్టేది సిగ్గు తెచ్చుకోండి. ఇవాళ రేపు మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి రేపు నిరాహార దీక్ష కూర్చోబోతా ఉన్నాం. రేపు మోరంపూడి ఫ్లైఓవర్ నిమిత్తం పొద్దున్న 10 గంటల దగ్గర నుంచి నిరాహార దీక్షకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంకా దారిలో వెళ్ళే ప్రజలను కూడా కలుపుకుంటాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేమే కనుక ఆ ఫ్లైఓవర్ కట్టకపోతే ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయేవో ఒక్కసారి ఆలోచన చేయండి. సాక్షాత్తు విధుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా చనిపోయిన పరిస్థితులు గతంలో. ఫ్లైఓవర్ మేము కడితే దాని క్రెడిట్ చోరీ ఒకటి తర్వాత ఒకడు పోటీ పడి మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, మంత్రులు వీళ్ళందరూ కూడా పోటీల మీద పోటీలు. మేం కట్టాం. ముందర సైడ్ రోడ్లు వేయండి. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ దానికి కాకమ్మ గౌరులు చెప్తా ఉన్నారు. మొత్తం ఇవన్నీ కూడా ఎవరు కట్టారు, ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అయింది, ఎప్పుడెప్పుడు దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించాం, దాన్ని మొత్తం అంతా కూడా ఢిల్లీ నుంచి మొత్తం అంతా కూడా తెప్పించుకున్నాము. రికార్డ్ అంతా రేపు అక్కడ ప్రజెంట్ చేస్తాం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర. సోమవీర్రాజు గారు, ఎంపీ పురంధరేశ్వరి గారు, ఈవీఎం ఎమ్మెల్యే వీళ్ళందరూ చెప్పారు కదా. వీళ్ళందరినీ కూడా రేపు వాళ్ళ నైజం ఏంటి, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన రికార్డ్ అంతా కూడా అక్కడ పెడతాను. పెట్టి మీకు బుద్ధి వచ్చే విధంగా
నేను ఇదివరకు గతంలో చెప్పానుగా, అజ్మీర్ సింగ్ అనే వ్యక్తి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశాడని. ఆన్ పేపర్ ఆన్ రికార్డ్గా నేను తెప్పించాను ఢిల్లీ నుంచి. అదే ప్రజెంట్ చేస్తాను. ప్రజెంట్ చేసి మీకు బుద్ధి వచ్చే విధంగా, ప్రజలు తెలుసుకునే విధంగా రేపు ఆ పేపర్స్ అన్నీ కూడా బయటపెట్టడం కూడా జరుగుతుంది. రేపు నిరాహార దీక్ష కూర్చొని ఖచ్చితంగా కూడా మీ మెడలు వంచి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఆ రోడ్లు వేయించే రకంగా రేపు అవసరమైతే ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ప్రధానమంత్రి గారికి పంపించి, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారికి పంపించి, నాకున్న పరిచయాలతో అయినా కనీసం అక్కడ కూడా మాట్లాడి అది వేయించే కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని, ఎక్కడ బ్రాహ్మణుల సంఖ్యాబలం ఉందో అక్కడ బ్రాహ్మణులు పోటీ చేయడానికి సిద్ధపడితే తాను స్థానిక సంస్థల్లో సీట్లు ఇప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లతో మాట్లాడతానని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ భరోసా ఇచ్చారు. బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు బమిడిపల్లి వెంకటరమణమూర్తి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ లో ఉన్న మన్యం గార్డెన్స్ లో ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలి వచ్చిన బ్రాహ్మణ సంఘాల నాయకులు, యువత, మహిళలతో మన్యం గార్డెన్స్ కలకలలాడింది. ఈ సభను బుచ్చిరాం ప్రసాద్, మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, యనమండ్ర సాయి సురేష్, గార్లపట్టి విజయ్ కుమార్, కోనూరి సతీష్, గూడూరి శేఖర్, ఆకెళ్ల నారాయణమూర్తి, పివి ఫణికుమార్ తదితరులు జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఇంకా ఈ సభకు మాజీ ఎంపీ మార్గని భరత్రామ్, వైసీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గుడ మాజీ చైర్మన్ ఘన్నికృష్ణ, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీరాజు తదితరులు హాజరై బ్రాహ్మణులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో మేరకు కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు చేపట్టిందన్నారు. త్వరలోనే సబ్సిడీ రుణాలను కూడా ఇచ్చేందుకు సిద్ధం చేస్తోందని అన్నారు. బ్రాహ్మణులు సంఘటితమై త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇంత భారీ స్థాయిలో సభను నిర్వహించిన బమిడిపల్లి బాబును అభినందించారు. గోదావరి పుష్కరాలకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించారు. జేఏసీ నాయకులు ఇచ్చిన వినతి పత్రంలో ఉన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. మిగిలిన నాయకులు మాట్లాడుతూ, బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, మన గలం మన బలం అన్న నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచడంతో పాటు నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బమిడిపల్లి బాబు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి సహకరించిన విచ్చేసిన బ్రాహ్మణ సంఘీయులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల వారీగా ఇటువంటి సమావేశాలు నిర్వహించి పెద్ద స్థాయిలో బ్రాహ్మణ గర్జన నిర్వహించడానికి సన్నాహాలు చేయాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బ్రాహ్మణ సంఘీయులకు ఆత్మీయ విందిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోలగంటి రమేష్, రెండు చింతల శ్రీనివాస్, భాగవతుల అయ్యప్ప, కోలగంటి నాగరాజు, పోరంకి సాయి, టిఎస్ఆర్ శర్మ, ముత్య శంకర్, నాని, దువ్వూరి గోపి, కల్లూరి వెంకటేష్, పెండ్యాల భవానీ, చెరుకుపల్లి సంతోష్, వేలూరి శ్రీధర్, తేజమూర్తుల నరసింహమూర్తి, ముత్య సత్యనారాయణ, దూర్వాసుల సత్యనారాయణ, పన్నాల లక్ష్మీ సంతోషి, బులుసు శర్మ, నిమిషకవి వెంకటేష్, నగర ప్రముఖులు డాక్టర్ టివి నారాయణరావు, వాడ్రేవు గోపాల్, నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు మరి ఉండే సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, అన్నవరం దేవస్థానం నుంచి ఆ నిధులు నేరుగా గోదావరి హారతలు వచ్చే విధంగా మరి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రోజుకి కూడా ఇదే అన్నవరం దేవస్థానం నుంచి కూడా ఆ నిధులు వస్తా ఉన్నాయనేది మరొకసారి గుర్తుకు చేస్తాము. రెండో అంశము, రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరంలో
తెలిసిందే. దానికి ఆనుకుని ఉన్న కాకివారి భవనం, ఇక్కడ సీతారామ శాస్త్రి గారు కూడా వారు కూడా ప్రతి మాసము మాస శివరాత్రి పూజలు చేస్తూ ఉంటారు విశేషంగా. ఆ ప్రాంతంలో గోదావరి నదీ తీరంగా ఉన్న ఏ ఒక్క కట్టడాన్ని కూడా కట్టనివ్వరు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం. మరి ఆ రోజు అక్కడ దేవాలయము శిథిలావస్థకు వచ్చేసింది, స్లాబ్లు వేసుకోవాలి అని అంటే అక్కడ ఉన్న రూల్ ప్రకారంగా కాదు. అయినప్పటికీ కూడా రూల్స్ ని సడలింపజేసి వాళ్ళు ఒకటే చెప్పాం, మీరు తెర కట్టేసుకోండి, ఉన్న తీయకుండా దాని పక్కన ఇంకో గోడలు కట్టండి, మళ్ళీ ఉన్న స్లాబ్ అది కూల్ చేసుకుని కొత్తగా కట్టిన గోడల మీద స్లాబ్ వేసుకోండి అని, దాని తర్వాత పాత గోడలు తీయండి అని సలహా ఇవ్వడం జరిగింది. అంటే రాజమహేంద్రవరం నుండి ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్టు రాజమహేంద్రవరం నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ చరిత్రలు రాయడానికే ఎన్ని గ్రంథాలు రాసినా కూడా మనం సరికట్టేమనేటటువంటి పరిస్థితి. సీతారామ రాసిన గురు సామూర్తి గారు లేదా ఒకటి దీక్షితుడు గారు వీళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇవాళ మనం తీసుకుంటూ సంతోషంగా అందరూ తిరుగుతున్నామంటే దాని కారణం ఆ మహానుభావం తెచ్చినటువంటి కృషి అయినటువంటి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరంలో తలపెట్టాము. ఆ యొక్క సభకి మా యొక్క పెద్దలైనటువంటి ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారిని, అలాగే ఆనంద్ సూరి గారిని, ఒంగోలు నుంచి శ్రీరామూర్తి గారిని, మనకి ఈరోజు కార్పొరేషన్లో ఉన్నటువంటి అందరి డైరెక్టర్లని, మా రాజమండ్రి డైరెక్టర్ తేజమూర్తి నరసింహమూర్తిని, వీరందరినీ కూడా ఇక్కడ సమీకరించుకుని మాకు గవర్నమెంట్ ద్వారా ఏ ఏ పథకాలు అయితే వస్తాయో వాటిలన్నింటినీ కూడా ఈ సభ ద్వారా తెలియజేసి ఆ పథకాలన్నీ కూడా రాబట్టే దిశలో బ్రాహ్మణ్యం అందరం కూడా ఒక వేదిక చేసుకుని వారిని కోరదామని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని ఒక అర్జీ చేసుకుందాం, ఇది వేదిక అయితే బాగుంటుంది, బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ కింద దీనిని తెలియజేస్తూ ఈ వేదిక ద్వారానే సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, అందరికీ కూడా వీరందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేశాము. ఆ పథకాలను ప్రవేశపెట్టి బ్రాహ్మణ్యాన్ని కూడా బ్రాహ్మణ పురోహితాన్ని ఒక కులవృత్తిగా గుర్తించి ఈఎస్ఐలో కూడా మమ్మల్ని కూడా కార్మిక సంస్థ, వైద్య సంస్థల్లో జాయిన్ చేయాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుందామని చెప్పి పెద్దలందరినీ కూడా కేకేశాం. అక్కడి నుంచి మా కార్పొరేషన్ చైర్మన్ ద్వారా ఆయన ద్వారా ఈ యొక్క రిప్రజెంటేషన్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా అందేటట్టు చేస్తామని చెప్పి ఈ పత్రికేయుల మిత్రుల ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను. జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ. మాకు ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అది ఈ మధ్యనే ఎండోమెంట్స్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. బీసీ కార్పొరేషన్లో ఉన్నదాన్ని, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే మాకు ఫండ్స్ అధికంగా ఇవ్వండి, మేము ఉన్న బ్రాహ్మణ్యం అంతా కూడా గత 2014 నుంచి 19లోగా 1000 కోట్ల దగ్గర మాకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. బ్రాహ్మణులందరికీ కూడా దాని ద్వారా కార్పొరేషన్ కూడా క్రెడిట్ సొసైటీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాకు ఇప్పుడు కూడా ఆ ఫండ్స్ అన్నీ కూడా వస్తే బ్రాహ్మణులకు అన్ని విధాలుగా విద్య, వైద్య, ఉపాధి పథకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సొసైటీ మీద వచ్చే అప్పు మాకు సరిపోవట్లేదు, దాన్ని తీర్చలేకపోతున్నాం కాబట్టి సబ్సిడీతో మాకు లోన్లు కూడా ఇప్పించండి అని చెప్పి ఇందులో కోరుకుంటున్నామండి. నా పేరు భమిడిపల్లి వెంకటరమణమూర్తి, బ్రాహ్మణ సాధికార సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడినండి. నా పేరు బుచ్చి రామప్రసాద్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్కి చైర్మన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కూడా. నేను ఇవాళ బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ రాజమండ్రిలో జరగటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రిలో జరగటం, గోదావరి ఒడ్డున రేపు రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా రాబోతున్నాయి. ఇక్కడే ఈ చోట ఇంతమంది బ్రాహ్మణులు కలవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. వీళ్ళు అడుగుతున్న కోరికలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఒకే ఒక్క కార్పొరేషన్ ఏదైనా కంప్లీట్ చేసిందంటే అది బ్రాహ్మణ కార్పొరేషన్. ఎందుకంటే మేనిఫెస్టోలో 5 నుంచి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం కింద ప్రతి పూజారికి ఇస్తామని చెప్పి, అర్చకుడికి ఇస్తామని చెప్పాం.
3 నెలల్లోనే చేశాం. 10 నుంచి 15,000 రూపాయలు ఇస్తామన్నాం, జీవోలు ఇచ్చాం. వేదం చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా 3,000 రూపాయలు 3 ఏళ్ళు స్టైఫండ్ ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. 4వది, ప్రతి గుడిలో అర్చకులకి మినిమం వేతనం 15,000 రూపాయలు ఉండాలని చెప్పాం. అది జీవో కూడా ఇచ్చేసాం. ప్రతి గుడిలో కూడా ఒక బ్రాహ్మణ్ ట్రస్టీ బోర్డు మెంబర్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పాం. ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేశాం. ఇదే విధంగా అపర కర్మల గురించి మన సోదరులు ఇక్కడ అడుగుతున్నారు. అపర కర్మల గురించి కూడా మీకు జిల్లా కలెక్టర్కి లెటర్లు రాసాం. వాళ్ళు స్థల సేకరణ చేస్తే వాటిలో కట్టేదానికి కార్యక్రమం చేస్తాం. ఈ లోపల కంచి స్వామితో, అదేవిధంగా గణపతి సచ్చిదానంద పీఠంతో, అదేవిధంగా కంచి పీఠంతో మాట్లాడి, శృంగేరి పీఠంతో మాట్లాడి వాళ్ళ ద్వారా 70 చోట్ల ఆల్రెడీ అపర కర్మల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు కార్పొరేషన్ కూడా బలోపేతం చేస్తున్నాం. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీని కూడా బలోపేతం చేశాం. 32 కోట్లు ఉన్నటువంటి డిపాజిట్ ఇవాళ 75 కోట్లు అయింది మా డిపాజిట్ కోఆపరేటివ్ సొసైటీలో. ఇది మా ప్రభుత్వానికి నిదర్శనం. లోన్లు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సార్ చెప్పినట్టు మిగతా సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వడానికి 22 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. వాటిని కూడా చేస్తాం. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఇక్కడ పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాల్లో బ్రాహ్మణులకు సమస్యలు ఉంటాయి. అందుకనే ముందుగానే పురోహితులందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పి లాస్ట్ పుష్కరాల్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ముందుగానే కన్ను తెరిచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా, బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీతా ద్వారా అందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తాం. ఆ పురోహితులు ఎక్కడెక్కడ చేయాలనేది కూడా అలాట్మెంట్ చేసి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో బ్రాహ్మణ మాతలు జరపడం మా బ్రాహ్మణులకి చాలా గర్వకారణం. ఈరోజు అనూహ్యంగా 5-6 వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బోడిపాటి రాధాకృష్ణమూర్తి గారు, బోడిపాటి రమణమూర్తి గారు వారి ఆధ్వర్యంలో ఈ సభ జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. కావున రాబోయే రోజుల్లో ఈ సభ ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో నామినేట్ పదవుల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ రాబోయే అన్నింటిలో కూడా మా బ్రాహ్మణులకి ప్రత్యేకంగా కొంతమందికి స్థానం కల్పించాలనే ఉద్దేశం కూడా మా అందరిలో ఉంది. అదేవిధంగా నామినేట్ పదవుల్లో ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో డైరెక్టర్గా కూడా ఇచ్చారు. చైర్మన్గా కూడా కొంతమంది మా వార్డుల్ని నియమించి మా బ్రాహ్మణుల్ని రాబోయే రోజుల్లో ముందు ఎమ్మెల్సీ సీట్లు కూడా మాకు ఒకటి కేటాయించాల్సిందిగా మేమందరం కలిసి ఈరోజు సభాముఖంగా తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ద్వారా ఇంకా పథకాలు రావాల్సినవి మా యొక్క సమస్యలు ఉన్నాయి. వాటిని వారి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా యొక్క ఆశయాలను, మాకు కావాల్సిన పథకాలను కూడా త్వరలో అందజేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, నా పేరు టీవీ శ్రీరామూర్తి, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకుడిని, సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, బ్రాహ్మణ సేవా సమితి. నా పేరు తేజమూర్తుల నరసింహమూర్తి, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్. ఈరోజు రాజమహేంద్రవరం వేదికగా వేలాది మందితో ఈరోజు ఇక్కడ ఒక బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముఖ్య నాయకులు, ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారు మరియు ఇతర పెద్దలు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి రావడం జరిగింది. ఈ సభను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాష్ట్రంలోని బ్రాహ్మణులు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ప్రైవేటు అర్చకులు ఎవరైతే ఉన్నారో, అంటే దేవాదాయ శాఖలో ఉన్న అర్చకులతో పాటు ప్రైవేట్ అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్చకులందరికీ కూడా వాళ్ళ జీవన విధానం మెరుగుపరిచేలాగా, అలాగే బ్రాహ్మణ మహిళలు, బ్రాహ్మణ యువతులకు కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు వచ్చేలాగా, మా కష్ట నష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణులకి అవన్నీ కూడా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడానికి వాళ్ళందరూ కూడా సహృదయంతో మా కోరికలు మన్నించి మేము అందించేటువంటి వినతిపత్రం చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. చేరిన తర్వాత వాళ్ళు ఎంతవరకు చేయగలరో మాకు చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పేసి ముఖ్యంగా తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రికార్డింగ్ డాన్స్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల, సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం అధ్యక్షుడు మూలపర్తి అనిల్ కుమార్, కార్యదర్శి మధ్య శ్రీనివాసరావు కోరారు.
ఆదివారం రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్న ఎన్జీఓ హోంలో ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల, సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలపై ఆధారపడి జీవించే కళాకారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల్లో జరిగే గ్రామదేవత ఉత్సవాలు, జాతర ఉత్సవాలలో నాటికలు, హరికథలు, ఇతర ప్రోగ్రాంలతో పాటు రికార్డింగ్ డాన్సులు కూడా విరివిగా ఏర్పాటు చేసేవారని తెలిపారు. రికార్డింగ్ డాన్సులపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతికేవారని అన్నారు. ప్రస్తుతం అశ్లీల నృత్యాల పేరుతో రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేసేందుకు పోలీస్ వారు అనుమతులు ఇవ్వకపోవడంతో నృత్య కళాకారులు రోడ్డున పడ్డారని అన్నారు. రికార్డింగ్ డాన్సుల కార్యక్రమాల్లోకి కొందరు ప్రవేశించి అసాంఘిక, అశ్లీల నృత్య ప్రదర్శనలు ఇవ్వడం వలన నిజమైన కళాకారులు తమపై చెడు భావం పడిందని అన్నారు. రికార్డింగ్ డాన్స్ కళాకారులు ప్రభుత్వం ఆదుకొని డూప్స్ కళాకారులతో పాటు అమ్మాయిలను కూడా నృత్యాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అశ్లీల నృత్యాలు చేసే వారిని తామే పట్టిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలలో జరిగే జాతర, ఇతర ఉత్సవాలకు రికార్డింగ్ డాన్సులు చేసే వారికి అనుమతులు ఇచ్చి పేద కళాకారులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కటికిరెడ్డి శ్రీనివాసరావు, కోశాధికారి పొన్నా ప్రసాద్, కన్వీనర్, సభాధ్యక్షులు చింతపల్లి సతీష్, ఉప కార్యదర్శి త్రిపాఠి, భానుశ్రీరాము, పొన్నా దుర్గా, వడ్లమూరి రవికుమార్, పసలపొడి దివాకర్ బాబు, తాడి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. అదేవిధంగా పోలీసు వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కష్టాలు తీరుస్తారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. సార్, మేము కళాకారులం దాదాపు 48 సంవత్సరాల మట్టి నాగేశ్వరరావు, రామారావు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కృష్ణ గారు వారిలాగా ఇమిటేషన్ చేస్తూ పెద్దలు చేస్తున్న మండలాల్లో, జిల్లాల్లో ప్రతి ఒక్కరూ కూడా మేమందరం మేకప్ వేసుకుని మా అందరూ కళాకారులందరూ చేస్తున్నాం. మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీలం చేశారని చెప్పి బ్యాన్ చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదండి. ఒక ఊరు వెళ్తాం, ఒక మండలం వెళ్తాం, అక్కడ 3 వర్గాలు 2 వర్గాలు ఉంటాయి. వారి వీరి మీద పెట్టుకుని కలహాలు పెట్టుకుని మాకు పట్టుకొట్టొద్దయ్యా పోలీసు వారు కానీ అదేవిధంగా మీడియా మిత్రులు కానీ మాకు సహాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ, అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. సంవత్సరం 12 నెలల్లో 9 నెలలే ప్రోగ్రాం చేస్తాం, 3 నెలలు ఉండవు. అది కూడా వృత్తాపత్తిగా చేస్తున్నాం. కొంతమంది లేక కొంతమంది ఉండి కష్టాల్లో చాలా బాధల్లో పడుతున్నాం. ఈవేళ మేము పెట్టుకున్న వేదిక ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన మాకు చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటూ అదేవిధంగా మాట్లాడుతుంటే పిఠాపురంలో సార్ కూడా మేము తిరిగాం. పవన్ కళ్యాణ్ గారు గుర్తు మేము మీటింగ్లో కూడా పాల్గొన్నాం. పాదయాత్ర తిరిగాం, అటు కూడా మేము చేసాం. మాకు సహాయం చేస్తారని చెప్పి మమ్మల్ని ఆదరించి మాకు చేస్తారని చెప్పి కృతజ్ఞతలు. ఇబ్బందులు అంటే పోలీసు వారు కొన్ని చోట్ల ఆపేస్తున్నారు, కొన్ని చోట్ల జరుగుతున్నాయండి. వారు ఏముంది, వారు డ్యూటీ ఆర్ చేస్తారు. గిట్టని వాళ్ళు ఏదో చెప్తారు, గిట్టని మాటలేని కొన్ని వర్గాలు 2-3 వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలు రాజకీయ వర్గాల్లో మమ్మల్ని పోలీసు వారు చేస్తున్నారు తప్ప వారు ఏం చేయరండి. మాకు పర్మిషన్ ఇప్పిస్తే మాలో మేము కమిటీ వేసుకుని మీటింగ్ పెట్టుకుని అశ్లీలం చేసేవాళ్ళు మేమే పట్టించి ఖండించి మేమే దాన్ని తెలియపరుస్తామని చెప్పి తలపోటు తీసుకున్నాం. ప్రభుత్వాన్ని మేము తీసుకున్నాం. మాలో మేము ఖండించుకుని చేస్తామని చెప్పి అశ్లీలం ఉండదు, చక్కగా చేసుకుంటాం. 4 అమ్మాయిలు 6 అబ్బాయిలు లైటింగ్ సౌండ్ సిస్టమ్ వెళ్తాం, ప్రోగ్రాంలో చేసుకుంటామండి. ఆ కష్టాలు తీరుతారని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. సార్, స్టేట్ వైడ్ మేము దాదాపు నెల్లూరు నుంచి ఇచ్చాపురం దాకా 2,75,000 మంది ఉన్నారు కళాకారులు అండి, పేదలు. అమలాపురం, వేల్పూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ఇవన్నీ చూస్తే మొత్తం మీద చీరాల, బాపట్ల, ఒంగోలు, చిలకూరుపేట, నరసరావుపేట ఇవన్నీ అంటే 2,75,000 మంది ఉన్నారు కళాకారులు. ఉభయ గోదావరి కళాకారుల గ్రూప్స్ కళాకారుల సంఘం తరఫున మేము స్టేట్ వైడ్గా ఈ మీటింగ్ సమావేశం ఏర్పరిచామండి. అలాగే మా గ్రూప్స్ హీరోలు, మా సోదరులు అందరూ కూడా చాలామంది 100ల సంఖ్యలో వచ్చున్నారు మీటింగ్కి. ఇంకా రావాల్సిన దారిలో ఉన్నారండి, దూరం నుంచి రావాల్సినవి కాబట్టి. అయితే ముఖ్యంగా మా సంఘం తరఫున చెప్పని విషయాలు ఏంటంటే, మా ప్రభుత్వానికి తెలియాలి మా ఆవేదన. మా కళాకారులు చాలామంది లక్షల మంది వెనకబడిపోయారండి. మా ఒక్క డూబ్ హీరోసే కాదు, నాటక రంగం, ఆర్కెస్ట్రా పరంగా చాలా రకాలు ఉన్నాయి. ఆ నాటక రంగం పరంగా, ఆర్కెస్ట్రా పరంగా కొన్ని పరీక్షల పరంగా జరుగుతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎక్కువగా ఉక్కుపాదం తొక్కేసినటువంటి ప్రోగ్రామ్స్లో మా రికార్డింగ్ డ్యాన్స్ అన్న పేరుతో మమ్మల్నే ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసింది. గత 10 సంవత్సరాలు అయింది. మన సీనియర్ నాయకులు దివంగత మన ఎన్టీ రామారావు గారు వారి ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే
ఈ యొక్క మన ప్రోగ్రాంని బ్యాన్ చేశారు. అది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కారంచేడులో జరిగిన దొమ్మిలో కాల్పుల్లో కొంతమంది చనిపోవడం, అక్కడ మా దురదృష్టం ఏంటంటే అక్కడ మా ప్రోగ్రాం జరగడం, ఆ తర్వాత ఇదే రాజమండ్రిలో అన్నపూర్ణంపేటలో భూస్వామి దగ్గర ప్రోగ్రాం చేసినప్పుడు కూడా మా కళాకారులు అప్పుడు ఒక మర్డర్ జరిగిందని వాళ్ళ కక్షలతోటి వాళ్ళు ఏదో గ్రూపుల కింద ఉండి కొత్తపేట అన్నపూర్ణపేట మన రాజమండ్రి పరంగా అక్కడ జరగడంలో ఇది ప్రోగ్రాం పెట్టడం వల్ల జరిగింది అన్న ఒక దీంతో మొత్తానికి మా కళల మీద ఒక దృష్టి పెట్టి మమ్మల్ని ఏం చేయకుండా నిరాశ్రయం చేశారు ప్రభుత్వం. అసలు విషయం ఏంటనేది తెలుసుకోకుండా అన్ని రకాలుగా మమ్మల్ని వెనకబరిచేలా చేశారండి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే మాకు అవకాశం లేదు, అబ్బాయిలు ఆడుకోండి అమ్మాయిలతో ఆడకూడదు అన్న నిబంధనలు పెట్టారు. ఆ రకంగా అమ్మాయి డాన్సర్లు అందరూ కూడా చాలామంది జీవనోపాధి కోల్పోయారు. వాళ్ళు వేరే విధంగా ఏం చేసుకోలేక ఆ పనులు ఈ పనులకు వెళ్ళిపోయి చాలా దీన స్థితిలో ఉన్నారు. ఈ రోజున పాత కళాకారులందరూ కూడా చాలామంది చనిపోవడం, చాలామంది చేయలేక ముసలి కూడా అయిపోయారు. ఇప్పుడు కొత్తగా కూర్చే కళాకారులకు అవకాశం లేక రావట్లేదండి. వచ్చినా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ కొన్ని చోట్ల అమ్మాయిలతోనే కాదు మా హీరోలు సింగిల్గా సోలోగా చేస్తున్న అబ్బాయిలు చేసే కూడా పోలీసులు ఆఫ్ చేస్తున్నారు. ఇదేంటంటే ఆ రికార్డ్ డాన్స్ పర్మిషన్ లేదన్నారండి. మన మీడియాలో టీవీల్లో వాటిలో షోలో కూడా అశ్లీలంగా ఎంతోమంది మన సినిమాల్లో ఎన్నో చేస్తున్నారు ప్రోగ్రాలు, వాటికి పర్మిషన్ ఉన్నాయి. మేము చేసిన దానికి ఒక డూప్ అనేసరికి మేము మొక్క మీద రంగు వేసుకొని ఒక గెటప్ చూపిస్తుంటే మీది రికార్డ్ డ్యాన్స్ అని మమ్మల్ని ఆపేస్తున్నారు. డ్యాన్స్ బై డ్యాన్సర్ అని ఆర్కెస్ట్రా అని వాటిలో అమ్మాయిలు ఎలాగడినా వాళ్ళు కొంతవరకు జరుగుతున్నాయి, వాళ్ళకి అక్కడక్కడ అవుతున్నాయి. కానీ మొత్తానికి టోటల్గా 100% సిద్ధం అయిపోయింది మా డూపు ఆర్టిస్టులు అండి. రికార్డ్ డ్యాన్స్ ఒకప్పుడు రోజుకి 3 ప్రోగ్రాలు 4 ప్రోగ్రాలు నైట్ పగలు కూడా చేసిన రోజులు ఉన్నాయండి. మంత్రులకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ప్రభుత్వానికి మా డూప్స్ కళాకారుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కలయిక మా కష్టాలు, మా బాధలు, మేము పడుతున్న ఈ శ్రమలు 40 సంవత్సరాలుగా ముఖం మీద రంగేసుకొని ఈ ప్రోగ్రాలు చేస్తున్నాం సార్. ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలంటే ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఎవరన్నా మమ్మల్ని ఆపడానికి వస్తే మా ప్రాణాలు పోతాయి కూడా తెలియదు, అలా పరిగెడుతున్నాం, ఎక్కడెక్కడో పడిపోతున్నాం, లెగిస్తున్నాం. కానీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మేము మాకు సహాయం చేయండి, మేము ఫెజిబుల్గా ఆడుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు సార్, మా తాత ముత్తాతల గారి నుంచి స్టార్ట్ చేసాం. దాన్ని 40 సంవత్సరాలుగా మా ప్రెసిడెంట్ అయిన అనిల్ కుమార్ గారు ఇలాంటి ప్రోగ్రాలు ఇంచుమించు ఎన్నో చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఒకనొక టైంలో ఇక్కడ తుఫాను 2003లో తుఫాన్ బాధ్యత సందర్భంగా బహిరంగ సభ పెట్టి అలాగే డొనేషన్ అంతా చేసి ఒక 25,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కళాకారుల తరపు నుంచి అందజేయడం జరిగింది. అలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేశాం, కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఇప్పుడు వస్తున్న మీడియాలో, ఇప్పుడు వస్తున్న టీవీల్లో, వాటిలో సినిమాల్లో ఉన్న అశ్లీతల కన్నా మేము ఏదీ చేయట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రోగ్రాలు సక్రమంగా చేస్తున్నాం. కానీ చాలామంది ప్రోగ్రాలు చేస్తూ వల్గర్గా చేస్తూ మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన పోస్టులు అన్నీ చండాలంగా యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. కానీ మేము డూప్ కళాకారులు ఒక పాత్రను పోషిస్తున్నామంటే ఎంతో బలంగా, ఎంతో సాధన చేసి తలన ఇంటి కానించి కాలి బొటనీళ్ళ దాకా మేము ఎంతో ఇబ్బంది పడుతూ ముందుకెళ్తున్నాం. దయించి మా బాధలు అర్థం చేసుకొని మా కళాకారులకు పెన్షను, మాకు గృహాలు లేవు, సొంత గృహాలు, మాకంటూ జీవనోపాధి కలిగించి మా బ్రతుకు తెరువును మాకు నిలబెట్టి ముందుకు నడిపిస్తారని మరి కూటమి ప్రభుత్వానికి విన్నపం చేస్తూ జై కళామ తల్లి, జై జై. కుటుంబ సమేతంగా చూడదగిన ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ అని సినీ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం సినీ యూనిట్ రాజమండ్రిలో సందడి చేశారు. షెల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు, అన్ని వర్గాల వారు చూడదగిన సినిమా అని అన్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూడలేని వినూత్నమైన ప్రేమ కథా చిత్రం అని వివరించారు. ఈ సినిమా జూలై 24న విడుదలవుతుందని తెలిపారు. బలమైన భావోద్వేగాలతో నిండిన అందమైన ప్రేమ కథగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం వంటి సంభాషణలు అలరిస్తున్నాయని అన్నారు. హీరోయిన్ శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ, సంవత్సర కాలంగా సినిమాలు కష్టపడి ఇష్టపడి చేశామని అన్నారు. సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని పేర్కొన్నారు.
ప్రేమలో ఉన్నవారికి, ప్రేమలో లేని వారికి, పెళ్లి కాని వారికి, అయిన వారికి అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, అద్భుతమైన సినిమా, కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి చూసి ఆనందించాలని కోరారు. లేదు సార్, ఇది బేబీలకు సార్ ఇంకా కొత్తగా ఉంటుంది సార్. అంటే బేబీ వేరే జానర్, ఇది డిఫరెంట్గా ఉంటుంది. వీటిలో డిస్కస్ చేసిన పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది సార్. చాలా క్లీన్గా ఉంటుంది ఈ సినిమా, చాలా ప్యూర్గా. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అండి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది. లేదు సార్, మన చీరాలలో తీసాం. కొంచెం చెన్నై, కొంచెం వైజాగ్, కొంచెం హైదరాబాద్. అంటే క్యారెక్టర్స్ అక్కడ లవ్లో పడతాయి. ఇక్కడ నుంచి వెళ్ళినవే, ఇక్కడ అమలాపురం నుంచి వెళ్ళింది, అటు సైడ్ నెల్లూరు నుంచి ఒకడు, తనేమో అమలాపురం, అదేమో నెల్లూరు. అక్కడికి వెళ్ళి జాబ్ చేసే రీత్యా అక్కడ లవ్లో పడ్డాము అన్నందుకు ఇంకా చెన్నైలో వచ్చాడు. నెక్స్ట్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఒక డైరెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత ఇమీడియట్ రిలీజ్ అది ఉంటుంది. బాగుంది సార్, వెరీ హ్యాపీ. ఇదిగో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తుంటే సినిమా బై సినిమా, వెరీ హ్యాపీ. రీసెంట్గా 2 మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, కాంట్ కేరామ్, తర్వాత ఇమీడియట్గా చెన్నైలో స్టోరీ. వెరీ హ్యాపీ. మంచి లైఫ్లో మంచి ఫేజ్లో ఉన్నాను. మీరు అందరి ప్రేమ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు అప్పుడు అక్కడ ఉన్నాను సార్, కలిసి వచ్చింది సినిమా. ఇది ఇంకో డిఫరెంట్ ఉండాలి సార్. కాయేమో కొంచెం యాక్షన్ థ్రిల్లర్, కేరామ్ ఏమో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇది ప్యూర్ లవ్ స్టోరీ చేద్దామని. మీరు ఇదిగో ఈ మొహం చూడడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒకేలా కాకుండా మిమ్మల్ని కొత్తగా ప్రయత్నిస్తున్నాను సార్. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. మీరు అందరూ ఏదో ఎప్పుడు అదృష్టంగా ఫీల్ అవుతుంటారండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటున్నాం. మీరు సినిమాకి వెళ్ళాలంటే మీరు ఒక్కరే కాదు, ఇంట్లో ఉండే పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాలని చెప్పి ఎప్పుడు కిరణ్ బోరన్ సినిమా వస్తుందంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చురా అనే ఒక నమ్మకం అయితే క్రియేట్ చేస్తున్నాను ఇప్పటికీ. బట్ ఏ సినిమా చేసినా అదైతే మైండ్లో పెట్టుకుంటాను. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ తమ్ముడు రెడీ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ సైలెంట్గా ఉంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, సైలెంట్గా ఉండండి. మెయిన్లీ ఉంటానా అసలు నెగిటివిటీ లేని హీరో మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? నెగిటివిటీ లేని హీరో నేను చెప్తాను కన్నా ఆ సైడ్ ఇటు సైడ్ కూడా కిరణాబార్ మూవీ అవుతుందని చూడాలని ఎవరు ఉంటారు. అదృష్టం తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. అయితే 110-20 టికెట్స్ ఇదే కూడా పెడదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల నేను 20K ఫాలోవర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. కిరణాబార్ పెరగట్టే నేను చాలా హ్యాపీ అన్నా. థ్యాంక్ యూ. చాలా వెరీ పర్సనల్ ఫీలింగ్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. బాటిల్ తెచ్చుకొని ఉండదు. అండ్ ఆ షూట్ చెన్నైలో జరిగింది అనమాట. మా డైరెక్టర్కి ఏమో కొంచెం తమిళ వచ్చు, నేను బాగానే మాట్లాడతాను తమిళ్. కానీ అక్కడ చాలా గోలగా ఉండేది ఆ రోజు. ఇదంతా కాదని నేనే మైక్ తీసుకొని అన్న నేను అంగపోగా నేను ఆగా నిలిగా అని చెప్పి నేనే మొత్తం అందరికి కోఆర్డినేట్ చేసి దాంతో టేక్ అని చెప్పండి అని చెప్పి చేశాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. yes. ఒక ఆటో డ్రైవర్ ఇక్కడ వరకు వచ్చిందంటే చాలా ఫేస్ చేసి వచ్చాను. కానీ ఆ స్థితిలో చాలా మంది పాజిటివ్ గా చూస్తారు, నెగిటివ్ గా చూస్తారు. అవన్నీ మనం తీసుకుంటేనే ఇక్కడ వరకు రాగలరు. ఆ డైలాగ్ కూడా అదే అంటారు, ఏ చూడరా అమ్మాయి మగ కొనుక్కోవడానికి వచ్చింది అంటే ఏ అమ్మాయి రాకూడదా అని చెప్పి వస్తాను. బట్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ యూ. కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. చాలా ధైర్యం కావాలి, చాలా ఆత్మవిశ్వాసం కావాలి. అండ్ నిజంగా వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రాజమండ్రి విక్రమ్ హాల్లో నిర్వహించిన స్వర రమణీయ కార్యక్రమం విశేషంగా అలరించింది. విక్రమ్ హాల్లో మాజీ కార్పొరేటర్ ఏవి రమణ ఆధ్వర్యంలో వివిధ చిత్రాల్లోంచి పాడిన పాటలు, గాయని గాయకులు పాడిన పాటలు స్వర రమణీయంగా అలరించింది. గాయని గాయకులు, గాయకురాలు భవ్య గత 14 సంవత్సరాలుగా స్వర రమణీయం ద్వారా గాయని గాయకులను ప్రోత్సహిస్తున్నట్లు స్వర రమణీయం నిర్వాహకులు ఏవి రమణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రుక్మిణి ప్రియాంక, శ్రీరామ్, సుభాష్, శ్రీనివాస్, రిటైర్డ్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాటలు ఆలపించారు. ప్రేక్షకులు సినిమా పాటలకు డాన్సులు వేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజమహేంద్రవరం గోదావరి తీరానున్న విక్రమ్ హాల్ దగ్గర ఇంత మంచి ప్రోగ్రామ్ ఎక్స్ కార్పొరేటర్ ఏవి రమణ గారి ఆధ్వర్యంలో స్వరరమణీయం అనే కార్యక్రమం జరుగుతోంది. అండ్ ఇందులో అందరూ యంగ్ సింగర్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మంచి మంచి పాటలన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ చాలా బాగా పాడి అందరూ ప్రతి ఒక్క సింగర్ కూడా చాలా బాగా పాడారు. అండ్ ఎప్పుడూ లేనంత ఆడియన్స్ కూడా వచ్చారు.
సో ఈ సందర్భంగా చాలా చాలా సంతోషం తెలియజేస్తున్నాను. స్వరరమణీయానికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం. నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ సింగర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు రమణ గారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాల అర్హత కోసం లబ్ధిదారుడి పేరుపై 4 చక్రాల వాహనం ఉండకూడదు. అయితే వాహనాన్ని విక్రయించి కొనుగోలుదారుడి పేరుపై పూర్తిగా బదిలీ చేసినప్పటికీ ఆర్టీఏ అధికారులు సంబంధిత రికార్డులను నవీకరించి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ మార్పులు పరిగణలోనికి తీసుకోకపోవడంతో లబ్ధిదారులు పథకాల నుంచి అనర్హులుగా చూపబడుతున్నారని తెలిపారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడే పరిస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన మార్గాని వసంత్ కుమార్ అలియాస్ ఆనంద్ ఆరోగ్య సమస్యలు, వయోభారం కారణంగా తన పాత కారును విక్రయించారు. అనంతరం ఆ వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి పేరుపై పూర్తిగా బదిలీ అయినట్లు ఆర్టీఏ అధికారులు క్లియరెన్స్ లేఖ జారీ చేశారు. ఆ పత్రాలను స్థానిక సచివాలయంలో సమర్పించినప్పటికీ అధికారులు వాటిని ధృవీకరించకపోవడంతో ఆయనకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని తెలిపారు. ఈ అంశాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిపించి పూర్తి వివరాలు పరిశీలించి బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ, వెన్న సత్యనారాయణ, వల్లూరి వీర వెంకట చౌదరి, నార్గాని వసంత్ కుమార్, బూసిం వైవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. భారత అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకం. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. ఏళ్ల సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 13.50 లక్షల డ్రైనేజీ పనులకు శ్రీకారం. తడిగుడ్డతో గొంతులు కోయడం టీడీపీ నైజం. స్త్రీమూర్తిని వివస్త్రను చేయడం దారుణం. అమరావతిలో ఎయిర్పోర్ట్ అటకెక్కినట్టేనా? కూటమి ప్రభుత్వం పేక మేడలా కూలడం ఖాయం. జగన్ 2.0 పోస్టర్ ఆవిష్కరణ. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.